నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ మంజూరు రద్దు సంఘటనలతో అరుణ అనే పేరు అనూహ్యంగా తెరపైకొచ్చింది. శ్రీకాంత్ పెరోల్ అప్రూవల్లో అరుణ కీలక భూమిక పోషించిందని, తెర వెనుక చక్రం తిప్పిందని అనేక కథనాలు వచ్చాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఉన్న సాన్నిహిత్యంతో కథ నడిపించిందని వార్తలొచ్చాయి. తానెవరిని ప్రభావం చేయలేదని, తనకు అంత స్థాయి లేదంటోంది అరుణ. హోంమంత్రి అనిత ద్వారానే పెరోల్ వచ్చిందని కొన్ని మీడియా సంస్థలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయంటున్న అరుణతో మా కరెస్పాండెంట్ లోకేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరుకు సంబంధించి ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీ అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్కి పెరవల్ రావడంపై వెనుక చక్రం తిప్పారంటూ కూడా ఓ మహిళ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆమె అరుణ. ఆమెకి పోలీస్ శాఖలో కావచ్చు, ఐఏఎస్లో, అదేవిధంగా హోంశాఖలో అనేక పరిచయాలు ఉన్నాయి. ఆమె ప్రధానంగా శ్రీకాంత్కి పెరవల్ రావడానికి బాధ్యత వహించారు. పూర్తిగా ఆమె చక్రం తిప్పారంటూ వస్తున్నటువంటి వార్తల్లో అసలు నిజమెంత, అసలు అరుణకి అదేవిధంగా శ్రీకాంత్కి సంబంధం ఏంటి, నిజంగానే ఆమె పెరవల్ రావడంలో తెర వెనుక చక్రం తిప్పారా, వీటన్నిటిపైన అనేక మీడియా కథనాలు వస్తున్నాయి. అసలు నిజాలు ఏంటి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం అరుణ గారు ఉన్నారు. మేడం నమస్తే. అసలు శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి జీవిత ఖైదు అనుభవిస్తున్నారు సెంట్రల్ జైల్లో. ఆయన పెరోల్ కోసం ఒక అర్జీ పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆ పెరోల్ అప్రూవల్ చేస్తూ కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం 30 రోజుల అప్రూవల్ ఇచ్చింది. అయితే 30 రోజుల అప్రూవల్ ఇచ్చిన మరుసటి రోజే దాన్ని క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ అప్రూవల్ రావడానికి మీరే తెర వెనక చక్రం తిప్పారు, చాలా వరకు హోంశాఖలో మీరే అక్కడ ఉండేటువంటి అధికారులను ప్రలోభపెట్టారు అనేటువంటి కథనాలు అనేకం వస్తున్నాయి. దీంట్లో నిజమేంటి మేడం? నిజం లేదని ఇప్పుడు చాలా సార్లు చెప్పానండి. నేను వచ్చిన ప్రతి ఒక్క ప్రెస్ వాళ్ళకి అదే చెప్తున్నాను. నేను తెర వెనక తిప్పడం ఏంటి, చక్రం ఏంటి, అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది. మీరు అనుకున్నట్టు మరుసటి రోజే క్యాన్సిల్ అవ్వలేదు. శ్రీకాంత్ 8 రోజులు ఉన్నాడు. 8 రోజులు పెరోల్ మీద బయట ఉన్నాడండి. శ్రీకాంత్కి పెరోల్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ ఫాదర్ పెట్టుకున్నటువంటి రిప్రజెంటేషన్. ఆ రిప్రజెంటేషన్ కారణంగానే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. దాని వెనకాల ఎవరు అధికారులు కూడా ఆయన కలవలేదు. అంతే తప్ప దీని వెనకాల ఎవరు చక్రం తిప్పింది లేదు, ఇంకొక కథ నడిపించింది లేదు. రకరకాలైనటువంటి ప్రముఖ ఛానల్స్, ప్రముఖ పత్రికలు దీన్ని రకరకాలుగా చిత్రీకరించి వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ మెహర్బానీ కోసం దీన్ని రకరకాల ఇది చేస్తా ఉన్నారు. శ్రీకాంత్కి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి మేడం? అసలు వాళ్ళ ఫాదర్తో మీరు వెళ్ళి పెరోల్ అప్రూవల్ కోసం ట్రై చేశానంటున్నారు. అసలు ఏంటి, ఎందుకు మీరు వెళ్లాల్సి వచ్చింది, ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్నట్టు? 2022లో నాకు శ్రీకాంత్ జైల్లోనే పరిచయం. నేను ఆయన్ని ఇష్టపడ్డాను, వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. అటు మా ఫ్యామిలీని, ఇటు వీళ్ళ ఫ్యామిలీని రెండింటిని కూడా మేమిద్దరం ఒప్పించుకొని పెరోల్ మీద బయటకు వచ్చిన తర్వాత 8 రోజుల కాలంలో మేము 12వ తారీఖు తెల్లవారుజామున, అంటే 13వ తారీఖు వచ్చేటట్టు మేము మా వివాహానికి కూడా నిర్ణయించుకొని బంధువులందరం కూడా పెళ్లి కార్డులు కూడా వేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆ పెరోల్ ఏ పని కోసం అనే కథనంలో రాసినటువంటి ఏ ఒక్కటి కూడా వాస్తవం కాదు. 2 టౌన్ సిఐ ఎవరైతే గూడూరు 2 టౌన్ సిఐ ఉన్నారో అతను పొల్యూట్ చేసి రాసినటువంటి నివేదికయే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి హాట్ టాపిక్ గా మారిందని నేను బల్లగుద్ది చెప్తాను ఎక్కడైనా గానీ. అంటే ఎల్లో మీడియా ఎక్కువగా కూడా ఫోకస్ చేసింది ఈ విషయానికి సంబంధించి. అంటే కూటమి ప్రభుత్వంలోనే ఆ పెరోల్ అప్రూవల్ అయింది. అయితే మీరు టీడీపీలోనే, మీ అమ్మగారు కూడా టీడీపీలో పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నింటినీ ఏ విధంగా చూడాలంటే కూటమి ప్రభుత్వం కావాలనేసినే ఈ పెరోల్ని, అంటే మీ ద్వారా, అంటే మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి కావాలనే రద్దు చేసిందంటారా? ఏ విధంగా చూడాలి? నాకు రీజన్ అయితే తెలియదండి. అసలు ఏం జరిగిందంటే పేపర్లో వచ్చిన కథనం మేరకు అది చేశారా ఏంటని తెలీదు. అఫీషియల్ గా అయితే సెన్సిటివ్ మ్యాటర్ ఉంది కాబట్టి మేము పెరోల్ క్యాన్సిల్ చేస్తున్నాం అనేదే జీవోలో మెన్షన్ చేశారు. ఇది హోంశాఖ చరిత్రలోనే పెరోల్ జీవో క్యాన్సిల్ చేయడం అనేది ఫస్ట్ కేసు. అర్జీ రూపంలో ఫస్ట్ పోయింది హోమ్ మినిస్టర్ గారికి. ఆమె సర్క్యులేట్ రాసిన ఫైలే సర్క్యులేట్ అయ్యి పెరోల్ శాంక్షన్ అవ్వడానికి కారణం అండి. హోంశాఖ మినిస్టర్ గారికి తెలియకుండా జరిగిందా, తెలియలేక జరిగిందా అనేది నాకెలా తెలుస్తుంది? సర్క్యులేట్ రాసింది, దాని మీద ఫైల్ సర్క్యులేట్ అయ్యింది, పెరోల్ వచ్చిందని మాత్రమే మాకు తెలుసు. నాకు గతంలో నా అఫిడవిట్ లో చూపించాను. నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కూడా నేను సూలూరుపేట కంటెస్ట్ చేశాను. నేను పోటీ చేసినటువంటి కాన్స్టిట్యున్సీలో నేను అఫిడవిట్ ఏదైతే మెన్షన్ చేశానో, నా అఫిడవిట్ లో మీరు గమనించినట్లయితే నా మీద ఉన్న క్రిమినల్ కేసులు కూడా 2 కేసులు ఉన్నాయని నేను అఫీషియల్ గా చూపించాను. అది వెబ్సైట్ లో కొట్టినా, గూగుల్లో కొట్టినా కూడా వచ్చేస్తుందండి. ఈ ఒక ఛానల్ అయితే నిన్నటి నుంచి అసలు ఎంత చెయ్యాలో అంత చేసి నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తుంది. నేను
మహా టీవీ స్టాఫర్ నన్ను రిపోర్టర్ నన్ను చెప్పాడు. నేను మీ మీద వచ్చినటువంటి ఆ మహిళ అనేటువంటి వచ్చినటువంటి లైన్ ఏదైతే ఉందో, రౌడీ అని ఇట్లా సెటిల్మెంట్ వేస్తుందని ఆ లైన్ ఏదైతే ఉందో దానికి నేను సరైనటువంటి సమాధానం చెప్తాను అని అన్నాను. నాకు ఇష్టం లేదండి నేను మీడియా మీదకి రావడం, మీడియా ముందుకు నేను రానని చెప్పాను. సరే నాకు ఏదన్నా చూడండి మంచి చెడ్డ నేను వెళ్ళిపోతాను అన్నాడు. నేను దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికి ఆయన వేరే రూట్లో శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్ అప్పుడు నుంచో తెలుసు, వాళ్ళ అన్నగారు తెలుసు అని చెప్పేసి వాళ్ళ ద్వారా నన్ను కన్విన్స్ చేసి మీడియా ముందరకు తీసుకొచ్చి, ఆయన తీసుకొచ్చిన దానిలో నేను చెప్పేది ఆయన అర్థం చేసుకోకుండా ఐపీఎస్లు నీకు ఇలా తెలుసంట కదా, పోలీసు వాళ్ళు ఇలా తెలుసంట కదా అని నన్ను పొల్యూట్ చేసే విధంగా, సమాజంలో నా యొక్క వ్యక్తిత్వము నా క్యారెక్టర్ దెబ్బతినే విధంగా అతను రకరకాలుగా ప్రచురిస్తూ ఉన్నాడు. ఒక మనిషిని నన్ను కానియచ్చు, శ్రీకాంత్ని కానియచ్చు, ఏదైతే ఆ ప్రముఖ దినపత్రిక ఫస్ట్ ఈ పేరోలు ఏ పని కోసం అని వేసిందో వాళ్ళు మమ్మల్ని హత్య చేశారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అది మొత్తం మీద తనకు ఎటువంటి రాజకీయ పార్టీలతో కూడా సంబంధం లేదు. కేవలము శ్రీకాంత్ని ఒక ఇష్టపడినటువంటి ఒక వ్యక్తిగా, తన్ని పెళ్లాడాలనేటువంటి మనసుపడినటువంటి ఒక వ్యక్తిగా కూడా తన తండ్రికి సాయంగా నిలిచి శ్రీకాంత్ పెరోల్ కోసము ప్రభుత్వానికి అర్జీలు పెట్టడంలో సహాయపడ్డాను. తనకి ఏ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళతో పరిచయాలు కావచ్చు, లేదా వాళ్ళని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పేటువంటి రేంజ్ కూడా తనకు లేదు. ఏదో సేవా దృక్పథంతో ఓ దిశ ఫౌండేషన్స్ అనేటువంటి ఒక సేవ చేస్తూ కూడా ముందుకెళ్లినటువంటి తనపై ఇలాంటి అక్రమమైనటువంటి మాటలు, అక్రమమైనటువంటి రాతలు రాస్తూ తన వీధిలో పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రభుత్వమే ఇచ్చినటువంటి పెరోల్ అప్రూవల్ హోమ్ మినిస్టర్ వరకు వెళ్లి హోమ్ మినిస్టర్ సంతకంతోనే ముందుకెళ్లినటువంటి ఈ ఫైల్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా రద్దు కావడంతో తన గుండెల్లో బండరాయి పడినట్టు అయినటువంటి పరిస్థితి. ఏ పరిస్థితుల్లో ఇప్పుడు తాను ఉన్నానంటే అయ్యో అగమ్య గోచరంగా ఉంది, తాను ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి ఆలోచనలో పడిపోయానని చెప్పి కూడా అరుణ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, గూడూరు.